వంటలు పిండి వంటలని మాలతి చంద్రుడు గారు రాసిన బుక్ ఉండేది. వంటలు పిండి వంటలని మాలతి చంద్రుడు గారు రాసిన బుక్. ఆ బుక్ తాతయ్య గ్రాండ్ పా అమ్మమ్మకి ఇస్తూ విచ్ హూ డజన్ నీడ్ అని చెప్పి పెట్టారు. అయితే అది కరెక్టే కదా, అమ్మమ్మ బాగా చేస్తుంది కదా. ఇంతకేంటంటే దానిలో కాయల లెక్క ఉండేది. ఇన్ని కాయలకి ఇంత ఉప్పు కారం అని. తర్వాత అది అయితే ఒక్కొక్కసారి కాయలు అందరివి ఏంటంటే మన ఇంటివే కదా, ఇంటి చెట్టు కాయలు ఉండేవి ఇంతకుముందు, కాబట్టి ఈక్వల్గా ఉండేవి ఒకటే చెట్టువి. ఇక తర్వాత అన్ని రకరకాలు బయట కొనుక్కోవడం, ముక్కలు తేడా వచ్చేసరికి ముక్కలు లెక్క వచ్చిందన్నమాట. కాయ పులుపులు బట్టి 3 ముక్కలు ఏ కొలత తీసుకుంటామో దాంతో ఆ కొలతకి 3 ముక్కలు, అంటే 3 గిన్నెలు అయితే 3 గిన్నెలు, దానికి ఒకటి ఫుల్గా కారం, కొంచెం తలగొట్టి ఉప్పు, ఆ ఉప్పు కూడా దంచి కొట్టుకున్నది అయితే ఆ ఉప్పుదనం చూసుకుని. నేనైతే రాక్ సాల్ట్ వాడుతున్నాను 2. కరగదేమోగా రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ అంటే పొడి దొరుకుతుంది కదా, అచ్చా మెత్తటి ఉప్పే. కరాని కారం వాడేదాన్ని, లేకపోతే 3 మ్యాంగోస్ కూడా బాగానే ఉంటుంది. మనకి ఇక్కడ ఖమ్మంలో ఇప్పుడు బళ్ళారి కారం దొరికింది. మనకి ఆ ఉప్పు కారాన్ని బట్టి చూసుకోవాలి. మనకి ఆవపిండి కొంచెం ఇష్టం కాబట్టి, ముక్కులోంచి నీళ్ళు రావాలంటారు కాబట్టి అది ఎక్కువ వేస్తాను. ఆవపిండి 1 ఫుల్గా వేస్తా, ఒక్కొక్కసారి 1.5 కూడా. కారం 1, ఉప్పు మాత్రం తలగొట్టేస్తా. ఇంకా ఆయిల్ అంటే నువ్వుపప్పు నూనె వేసేసి కలిపి గుచ్చెత్తి పెడితే అబ్బో బన్నాడు. ఈ తర్వాత 3వ రోజు నుంచి ఏడాది పొడవునా ఆవకాయ. ఫుల్ స్పీడ్లో పెట్టుకోవచ్చుగా, కారం తీయలేదుగా. ఇక్కడ ఖమ్మంలో మొన్న తెస్తే వద్దులేమ్మా నీ దగ్గర పెట్టుకో అన్నావు కదా ఫ్యాన్, ఇక్కడ చాలా యూజ్ఫుల్ ఉంది ఇది. ఎందుకంటే ఇంత పెద్ద కిచెను, దానిలో ఫ్యాన్ ఏమో యువతల చివర డైనింగ్ టేబుల్ ఏరియాలో ఉంది. సో ఇది పెట్టుకుంటే నాకు హాయిగా ఉంది, అటు స్టవ్కి తగలకుండా. 4 చూపించు దాన్ని. ఎక్కడ కొన్నాం? డిమార్ట్. ఓ బాగుంది, బుజ్జిగా పోర్టబుల్, పైగా చార్జబుల్ అండ్ టైప్స్ ఉన్నాయి దానిలో. ఇంకా మంచి పని చేశాను. ఇది 5. ముక్కలు 9 వచ్చాయి కాబట్టి 3 ఉప్పు. ఇది ఎక్కువ ఉంది ఉప్పు, 2.5 చాలు. 2.5 కూడా ఎక్కువ అవుతుందేమో అని నా ఒపీనియన్. 2.5 చాలు, హాఫ్ తగ్గిస్తున్నాం కదా. 2 బెటర్. 2 బెటర్, 2 వస్తాయి కూడా. అంటే ఇంకొక ఉంది లేదు ప్యాకెట్. బాయ్ చాలా ఉందమ్మా, చాలా బాగుంది. రాక్ సాల్ట్ ఎక్కువ అవుతుందంటావా? కాస్త వేసి 1.5 వేస్తున్నాను. 1.5 వేసా, ఎక్కువ అయ్యేలాగా ఉంది. మళ్ళీ 3వ రోజు చూసుకొని కావాలంటే కలుపుకోవచ్చు. కొంచెం ఉప్పు, మెంతులు కూడా వేస్తాను, శనగలు కూడా వేస్తాను. ఉప్పు కాదు, పసుపు. అదే అనబోతున్నా నేను. ఇక్కడ పెట్టు. అక్కర్లే, కొంచెం చాలు. రాండమ్గా వేసేయచ్చా? అంతే. ఉప్పు యాంటీబయాటిక్. ఉప్పు యాంటీబయాటిక్ కాదమ్మా, పసుపు. సారీ పసుపు. దాని నుంచి ఉప్పు అంటున్నాను కదా. కారం ఏదమ్మా? ఇది కూడా వేసుకుందాం. ఇది కూడా ఈసారి కారం మారింది కూడా చూసుకొని వేయాలి. బళ్ళారి కారం ఎక్కువ ఉంటుంది. ఈ సైడ్ కారాలు ఎక్కువ కదా. కారం ఉంటుందా, ఉత్తి కలర్ అయినా చూసుకొని. పికిల్స్ స్పెషల్ అది. ఆలూరులో ఉన్నప్పుడు, నేను 3rd క్లాస్ చదివినప్పుడు బళ్ళారిదే. బళ్ళారిలో చదువుకున్నావు కదా? ఆలూరు, కర్నూలు దగ్గర ఆలూరు. ఇలాగే చూస్తున్నాను. నువ్వు ఫస్ట్ కారాలు తక్కువ తింటావు కదా. పికిల్స్కి మాత్రం పర్లా కరెక్ట్గానే ఉంది. కలర్ కూడా ఏం పెద్ద ఎక్కువ అనిపించట్లేదు. పచ్చిది తింటున్నాం కాబట్టి కొంచెం కారం అనిపిస్తుంది, కానీ పికిల్లో ఆయిల్ వేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది. 3 కాకుండా 2.5 వేసి చూద్దాం.
2 వేస్తే బెటర్ ఏమో అని. అబ్బా అన్నిటికీ ఏమిటే అంటే కాదు, కారం నీకు 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 మళ్ళీ కారం అనిపిస్తుంది ఏం కాదు. నిండింది. నేను ఎప్పుడు ఓవర్ కారం వేయను కదా, కమ్మగా ఉంది అంటారు తాతగారు కూడా. అందుకే అంటున్నా. 2.5 2.5 వేద్దాం. ఇది గోపురంగా రాలేదు. చాలు 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 చాలు. సరిగా పక్కన కింద పడిపోతే కొంత తేడా. కాదు కాదు, ఇది ప్యాకెట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వట్లా. అమ్మ ఉప్పు నిమ్మకాయ కూడా పెట్టు కదా. పెడతా. నిమ్మకాయలు అంత బాగా రావట్లేదు. పెడతా. దీని మీద పడింది. అయ్యో పసుపే ఇంకా అది. పసుపు కాదు, కారం పడింది. దులపకాయ బయటకు వెళ్ళి దులుపుతా. నా పాప ఇది మొత్తం ఓపెన్ ఆవపిండి ఎంత అని. ఇది 3 వేసినా పర్లేదు. పప్పా కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి వేసేనా ఇది? మామూలుగా ఇంకొంచెం మామూలుగా కరెక్ట్ 3 కదా కొంత. 3.5 వేసినా ఏం కాదు. ముక్కలకి ఏదో కారంలో అక్కడక్కడ ముక్కలు ఉన్నట్టుంది చూడు, కలిపితే అడుగున అంతా అదంతా ఉండి. ఒకటి కూడా అన్నీ సరిపోవాలి. ఆవ ఘాటు ఇలా తెలియాలి, ఓపెన్ చేయాలి. ఇంత చిన్న చిన్న ప్యాకెట్ తెచ్చారు. దొరకలేదు. నాన్నగారికి హెల్పింగ్ చేస్తున్నారు. పంతులు గారి మంత్రాలన్నీ చదివిన తర్వాత లాస్ట్లో మన ఏంటి మమ్మ అంటుంది చూడు, అలా పప్ప చాయ్ పోస్తున్నారు. కాయ 30 మనకు దొరుకుతుంది. కానీ మంచి కాయలు. ముక్క కూడా అసలు చితకకుండా భలే కరెక్ట్గా మొబైల్ ఉంది. అయితే డి కొత్త ఒక జాడీలో పడుతుంది. సమయానుకూలంగా ఇది డబ్బా జాడీగా భావిద్దాం. మా అమ్మమ్మ అనేది ఇలాగా వచ్చే సంవత్సరం ఈ పెళ్లి జరగాలి, వాళ్ళ పెళ్లి జరగాలి, ఇలా ఆవకాయలు పెట్టుకోవాలి. పెళ్ళిళ్ళు ఇప్పుడు ఆవకాయలు పెట్టుకుంటారా? అంటే ఒక ఐటెం ఉంటుంది కదా, అలానా? సో అంటే అంత ఎక్కువ పెడతాం కాబట్టి. మా అమ్మమ్మ వాళ్ళు అంటే అమ్మమ్మ ప్లస్ అందరూ కదా ఫ్యామిలీస్ పెట్టి అందరికి పంపేది కదా, అందరికి పంపేది కదా.